లో మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతానంటున్నారు మాజీ ముఖ్యమంత్రి. మరి ఎలా ఉంటుంది? 3 సంవత్సరాలు ముగిసిన అనంతరం సంవత్సరంన్నర పాటు ప్రజలకు అందుబాటు అంటున్నారు. ఏదన్నా ఫోకస్ ఆయన వైపు ఉంటుందా? ఒక పక్క కూటమి కూడా సంక్షేమాలు పథకాలు అంటుంది. రియాలిటీ ఎలా? ఏమంటే వాళ్ళే ఏం తెస్తారో ఏం తేరో ఏదో చెప్తా ఉంటారు. టీవీలో ప్రజలకి వార్తా పేపర్లో చెప్తా ఉంటారు. ఇన్ని లక్షల కోట్లు తెచ్చాం, ఇన్ని లక్షల కోట్లు తెచ్చామని. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 20 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? ఇక్కడ రూపాయి లేదంటారు. ఖాళీ ఖజానా అంటాడు. ఏం చేయలేనంటాడు. మీరే సర్దుకోండి అంటాడు. తర్వాత సంపద సృష్టిస్తానంటాడు. సంపద సృష్టించి ఇప్పుడు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అమరావతి 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 అంటున్నారు. వాళ్ళు తెచ్చేది ఏం లేదండి. ఊరిని వెళ్ళొస్తారు. ప్రజలకంతా ఇదంతా అమరావతిలో ఎవరినన్నా అడిగితే అది అమరావతి కాదండి, భ్రమరావతి అనే రకంగా చెప్తున్నారు. వాళ్ళేమో ప్రజలకి చేసేది ఏమీ లేదండి. రైతులు నాశనం అయిపోయారు. పేదలు, మధ్యతరగతి వాళ్ళు, విద్యార్థులు, నిరుద్యోగ భృతి ఏదండి. ఆడదానికి 1500 లేదండి. ఆరోగ్యశ్రీలు లేవు, ఫీజు రీంబర్స్మెంట్లు లేవు. రోడ్లు సంక్రాంతి కల్లా పాలు ఎత్తుకుంటాము, పాలు ఎత్తిపోస్తాము, నీళ్ళు ఎత్తిపోస్తామన్నారు. రమ్మనండి, విలేజ్లోకి రమ్మనండి, చూడండి. కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి. అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఏ రకంగా కూడా శుభ్రంగా ఉంది, ఒక మాదిరిగా ఉందనేది లేదండి పరిపాలన. ఎలా ఉంది సార్? అంటే మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి రావడం చాలా టైం ఉంది కాబట్టి 3 ఏళ్ల పర్యటన అనంతరం అంటున్నారు కాబట్టి ఎలా ఉంటుంది? ఈయన ఏమంటున్నారంటే పలావు పెట్టదానన్నారు, బిర్యానీ పోయింది, పలావు పోయింది అంటున్నారు. నిన్న మాటలు చూస్తుంటే అన్నీ కూడా నిర్వీర్యమైన వ్యవస్థలో ప్రైవేటీకరణకు వెళ్ళిపోతున్నాయి అని. సీఎం పదవి చేయరు కూడా ప్రైవేటీకరణకు ఇవ్వచ్చు కానీ ఆయన అంటున్నారు ఎలా? సంపద సృష్టిస్తానన్నాడు కదా సార్. 130,000 మంది వాలంటీర్లు పెట్టి, సచివాలయాలు కట్టి, రైతు భరోసా కేంద్రాలు కట్టి, విలేజ్ క్లినిక్లు కట్టి, 17 మెడికల్ కాలేజీలు కట్టి, 6-7 ఓపెన్ చేసి, ఇప్పుడు ప్రభుత్వం రన్నింగ్లో ఉండి షిప్ యాడ్, ఇది ఫిష్ యార్డ్లు, ఇవన్నీ ఎన్ని కడుతున్నాడంటే. మొన్నటికి మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది కదా. ఇవన్నీ కూడా ఇదంతా సంపద కాదా? సంపద సృష్టి కాదా? ఇదంతా సంపద సృష్టే. ఈ సంపద సృష్టిని ఇవాళ పాపం వాళ్ళకి 10,000 రూపాయలు జీతం ఇస్తాను, 10,000 రూపాయలు జీతం ఇస్తానని వాలంటీర్లని 1,20,000 మంది వాలంటీర్ని నమ్మించి ఉగాది రోజున శుభవార్త చెప్తున్నానని చెప్పి వాలంటీర్లో మా పిల్లలు కూడా ఉన్నారు. ఆ రోజునేమో 5,000 ఇస్తేనేమో గోని సంచులు మోసే ఉద్యోగాలు ఎందుకు అన్నాడు. 10,000 ఇస్తా అన్నాడు. 10,000 ఉద్యోగాలు రోడ్డును పడ్డారు వాళ్ళు. రోడ్డును పడిపోయారు. నువ్వు ప్రతిదీ కూడా ఇంటికి 1,500 అన్నావు, ఆడదానికి నిరుద్యోగ భృతి 3,000 అన్నావు, రైతుకి 20,000 అన్నావు, ఫీజు రీంబర్స్మెంట్ అన్నావు, అంతకు మించి చేస్తానన్నావు. అప్పుడేమో శ్రీలంక అయిపోయింది అంటున్నావు, ఇప్పుడు సంపద సృష్టిస్తానన్నావు, కరెంటు ఛార్జీలు పెంచనన్నారు. ఏది జరగట్లేదండి. ఇవన్నీ ప్రతి మానవుడు ఆలోచిస్తాడు, ప్రతి మనిషి ఆలోచిస్తారు. ఎవరో మూర్ఖంగా సమర్థించి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే దానికి మనం ఏం చేయలేము. ఒక ఊహలో 2029కి ఎలా ఉండబోతుంది? ఇటుపక్క ప్రజలకి వ్యతిరేకత వస్తే ఇంకోళ్ళని గెలిపించుకుంటారు. ప్రజలకి వ్యతిరేకత వస్తే అంతకుముందు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కంపేర్ చేసుకొని బేరీజ్ వేసుకొని వేరే వాళ్ళని గెలిపించుకుంటారు. ఈ గవర్నమెంట్ బాగోపోతే వేరే గవర్నమెంట్ వస్తే చూద్దామని వింటూ ఉంటాం. అమరావతి గురించి వార్తల్లోనే చూస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది? వింటూ ఉంటాం కదా. ఇప్పుడు బాగుంటుందా? రేపు ఒక్కరు డెవలప్ అయితే వింటామే కానీ ఎప్పుడు దాని గురించి అభివృద్ధి అన్నది చూసినట్టు లేదు, అనిపిస్తుంది లేదన్న. కాకపోతే జాబ్స్ వస్తాయంటున్నారు కానీ ఉన్న వాళ్ళకి జాబ్స్ రావట్లేదు. ఏదైనా ప్రిపేర్ అవుతున్నారా? డిఎస్సి అలాంటివి ఆల్రెడీ మొన్న రిలీజ్ అయినట్టున్నాయి కదా. ఏం ప్రిపేర్ అవ్వట్లేదు అన్న. లాస్ట్ కానిస్టేబుల్కి రాశాను, అది మెయిన్స్లో పోయింది. ఎలా ఉంది? సంక్షేమ పథకాలకు వస్తే 1వ తారీఖు నుంచి లైన్గా వస్తాయి కదా ప్రతి నెల. ఈ రేషన్కి సంబంధించి డిపోల్లోకి వెళ్ళి మళ్ళీ తీసుకోవడం ఇబ్బందిగా ఉంది. గతంలో వ్యాన్స్ వచ్చాయి కదా, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో వ్యాన్సే బాగున్నట్టుందన్న. అంటే ఎక్కడ కనపడినా కానీ ఆగి తీసేసుకోవచ్చు. ఇదంటే సర్టెన్ టైం ఉంది. మార్నింగ్ 9 నుంచి అట్లా ఓపెన్ చేస్తారు, 12 క్లోజ్ చేస్తారు. మళ్ళీ సాయంత్రం 7 to 6 to 8 అట్లా పెడతారు. దానివల్ల ఒకసారి టైమింగ్స్ కుదరవు. వ్యాన్సే బాగున్నట్టు అనిపిస్తుంది.
సో మహిళలకేమో బస్సు ప్రయాణాలు పెట్టారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? మహిళలు ఏదన్నా వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, పాపం మగవాళ్ళు ఏమో టికెట్ తీసుకుని ఉంచుకోవాలంటారు అలా. కాదన్న, ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువ మంది ఉండొచ్చు, తక్కువ మంది కానీ ఎక్కువ మెన్నే కదా పనిచేసేది. వాళ్ళ అంటే అది ఫ్రీ కాకుండా తక్కువ చేసి రేట్స్ తగ్గించుకుంటే గవర్నమెంట్ బెనిఫిట్ అయితే మనకి బెనిఫిట్ అయితే. ఇప్పుడు ఊరికి తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు అన్న, ఊరికి నా పెరుగు కావాలన్న దేనికో తిరుగుతున్నారు. కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. అవునన్న, మొన్న రీసెంట్గా వెళ్ళి వస్తుంటే మెన్స్కి టికెట్ ప్రైస్ అంటే ఎక్కువ ఉన్నాయి ప్రైజెస్ బాగా. ఫ్రీ ఉంటుందంటారంటే ఒక పక్కేమో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చూసే ఉంటారు, ఆయన కూడా డిప్యూటీ సీఎం. పర్లేదా, ఆయన వింటూ ఉంటాం కదా, ఆయన కూడా చేస్తున్నారు కదా, పర్లేదా ఆయన కొంచెం చేయగలరా రేపు మనకి? చేయగలరు కానీ ఎక్కడో అంటే అక్కడ మేనేజ్మెంట్ ఉండేది కదన్నా, అడ్మినిస్ట్రేషన్ కొంచెం జరగదేమో అనిపిస్తుంది. ఆయన ఊగిపోతుంటారు చేద్దాం చేద్దాం అని చెప్పి, కానీ అది ఇంప్లిమెంట్ అయ్యేపాటికి అవదేమో అనిపిస్తుంది. అగ్రెసివ్గా మాట్లాడతారు కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి కొంచెం తగ్గుతుంది అనిపిస్తుంది. జగన్ గారు ఏమంటున్నారు, నిన్న మాట్లాడారు మీడియా ముఖంగా ఒక మాట అన్నారు, మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతారంట ఆయన. అప్పుడు రాజశేఖర రెడ్డి లాగానే 3 ఏళ్ళు అయ్యంగానే ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గరలో ఉన్నాం కాబట్టి ఎలా ఉంటుంది అంటారు? అది చాలా మంది బెనిఫిట్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం ఆయనే వస్తారు అనుకుంటున్నాను అన్న. 2029 పోటాపోటీగా ఉంటుంది. ఉంటుంది అన్న. ఎందుకంటే మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా, ఈ ప్రైవేటీకరణ ఇవన్నీ హడావుడి. ఒక పక్క ఇటు చూసుకుంటేనేమో ఆయన ఏమంటున్నారంటే ఉపయోగపడే పథకాలు ఇవ్వండి, ఎందుకు అటు ఇటు ఆడంబరాలకి మేనేజ్మెంట్కి సంబంధించి సోషల్ మీడియాలో హడావుడికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అవునన్న, అది నిజమే అన్న. ఇప్పుడు ఆ మెడికల్ కాలేజెస్ వల్ల చాలా మంది చదువుకోవడానికి ఫ్రీగా చదువుకోవడానికి ఉపయోగపడింది. మేనేజ్మెంట్ కోటా లాంటి అది పెట్టింది పేదవాళ్ళ కోసం. ఇప్పుడు ఆ పేదవాళ్ళకి లేదు, వాళ్ళు డబ్బులు కట్టాలంటే వాళ్ళు ఎట్లా చదువుతారన్న. సార్ ఒక జోకేశారు, జనరల్గా అంటూ ఉంటారు, జగన్ పలావు పెట్టేవాళ్ళు బిర్యానీ పెడతామని ప్రభుత్వం అంటుంది, ఇటు వచ్చేసారు అందరూ, ఇప్పుడు పలావు పోయింది బిర్యానీ పోయింది. అది నిజమే అన్న, అది నిజమే అన్న. ఎలా ఉంటుంది 2029 గట్టి పోటీ ఉంటుంది ఉంటుందన్న. వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది మళ్ళీ జనాల్లోకి వస్తే? అవునన్న, మ్యాక్సిమం 90% ఉండొచ్చు అన్న. ఈసారి జగన్ రావచ్చామో అనిపిస్తుంది. అటు ఈ ఉచితాలు ఎక్కువ అవడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, అందులో ఆటో కార్మికుల రంగం కూడా ఎలా అనిపిస్తుంది? పర్లేదా 15,000 ఏమన్నా అందుకున్నారు? ఫ్రీ బస్సు వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. మెయిన్ అవి ఫ్రీ బస్సులు లేడీస్కి ఏదైనా క్యాష్ రూపాయన ఇస్తే వాళ్ళు అందరూ వేరే రూపాయన వాడుకుంటారు. ఈ ఫ్రీ బస్ అనేటప్పటికి చాలా ఫీల్డ్ ఆటో అంటే మొబైల్ అంతా చాలా దెబ్బతిందండి. మెయిన్ ఇంతవరకు నెలవారీ ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? నిజంగా ఇబ్బందులుగా ఉందంటున్నారు చాలా మంది. మేము నెలకు గ్యారెంటీగా ఒక 18,000 దాకా సంపాదించుకునే వాళ్ళం, ఇప్పుడు 5-6 వేలు కూడా రావట్లా. ఇంట్లో ఈ సంక్షేమ పథకాల లిస్టులో ఉన్న కొంచెం హెల్ప్ అవుతుందో, గ్యాస్ సిలిండర్లు కానీ పెన్షన్ కానీ రేషన్ కానీ? అది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ ఉన్న బలంగా ఇది పెట్టేటప్పటికి తేడా వచ్చేసి. ఒక మాట మాజీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, ప్రజల్లోకి వస్తాము ఒక 2 సంవత్సరాల తర్వాత నుంచి అంటున్నారు. ఎలా ఉండబోతుంది? ట్రై పడుతుందా? 2029 కల్లా కూడా ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి అమరావతి డెవలప్మెంట్ అని వీళ్ళు ఎక్కువ శాతం సంక్షేమ పథకాలను వాళ్ళు ఎలా ఉంటుంది? అంత మాకైతే ఐడియా లేదండి. జనరల్గా ఏమనుకుంటున్నారు? ఓపిక ఉంటుంది అమరావతి అయ్యేదాకా చూడాలి అంటే రాజధాని అనేది అవసరమే అందరికీ, ఎవరికైనా. మరి అది ఎలా కడుతున్నారో ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా.